హామీలను 6 గ్యారెంటీలను రాసిచ్చినావు స్వయంగా. బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి. వాళ్ళ కళ్ళ ముందట వాళ్ళ కళ్ళ ముందట ఉన్న నీళ్ళు పోతుంటే దేశానికి మొత్తం పాడు చేసింది సార్. పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోతుంది, ఎట్లా తీర్చాలి, రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి అప్పుల పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా, రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా, బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న ఒడ్ల పొలాలు, ఎండిపోయిన పొలాలన్నీ కూడా. ఎవడి దుర్మార్గం ఇది? నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా, బట్టలు కూడా తీస్తా. నా ఇంట్లో బాధపడుతున్నారు, ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు, రాజీనామా చేసిపో, ఇంట్లో వండుకో. పబ్లిక్లో నిలబడి కాగితాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు. మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు? పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అన్ని ఇచ్చినా కేసీఆర్ని వదులుకున్నాం, వీడేది ఎక్కువిస్తున్నాడని చెప్పి వీనికే పోయినాం, వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు.